పరిగెత్తండి. మీరు ఎంత భయపడితే నేనంత శక్తివంతుణ్ణి అవుతాను. గుడ్ బై మాగ్. నీ కొత్త మాస్టర్ ని సంతోష పెడుతున్నావు. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? నేను ఒక చిన్న కునుకు తీసేలోగా నువ్వు పెద్ద మాస్టర్వి అయిపోయావా? నిజానికి అది కాదు, కానీ మాగ్ ప్రజల్ని నాశనం చేస్తుంటే పొగడకుండా ఉండలేకపోతున్నాను. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. మాగ్ ఓడిపోయాడంటే జెలికా నిన్ను జల్లిలా చప్పరిచేస్తుంది. నన్ను మిల్క్ షేక్ లా చేసేయకు. పరిగెత్తండి. రేంజర్స్ సమయానికి వచ్చారు. నిన్ను చూసి మేము భయపడం. రండి ఫ్రెండ్స్, వాడి పొగరు దించేద్దాం. బహుశా దీనికి మీరు భయపడతారేమో. జంగల్ ఫ్లాంగ్. జంగల్ బీస్ట్. షార్క్ సేబర్. మీకు దమ్ముంటే ఇప్పుడు రండి. దమ్మేంటో చూపిద్దాం. కమాన్, మీ సత్తా చూపించండి. నేనేమి భయపడను. ఓకే, ఇక పోరాటం చాలు. మీకు చేతనైతే ఇక్కడికి రండి, పోరాడదాం. రొటేషన్ లాక్. ఓకే, ఇది కొంచెం భయపెట్టేలా ఉంది. ఫ్రాగ్స్. చాలు, నాకు నచ్చావు. రోజు రోజుకి నువ్వు బలవంతుడు అవుతున్నావు. ఇదంతా మీ ట్రైనింగ్ వల్లే మాస్టర్. గుడ్. ఈసారి కూడా నా కొత్త సేవకుడు ఓడిపోయాడు, కానీ ఇది నిజంగా నా తప్పు కాదు. నేను పర్ఫెక్ట్ ప్లాన్ తోనే వెళ్ళాను. కావచ్చు, కానీ ఫలితం మాత్రం ఎప్పటిలా ఓటమే. దీనికి నువ్వు అనుభవించక తప్పదు. డైషీ, నాకు సాయం చేయండి. నీకెవరు సాయం చేయరు. ఇంతటితో నీ పని అయిపోయినట్టే. ఓవర్లోడ్ జలికా, నా మాట విని తన్ని అంతం చేయకండి. తను మనకింకా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నువ్వు ఇంకా బాగా నచ్చావు. నీకిప్పుడు కొత్త శక్తితో పాటు ధైర్యం వచ్చిందనుకుంటా. కానిసో, భలే మంచి ట్రైనింగ్ ఇచ్చావు జెలికా. నేను అదే అనుకుంటున్నా. ఇక సమయం వచ్చేసింది. వీళ్ళు నా షాడో గాడ్స్. వీళ్ళని నీతో తీసుకువెళ్ళి ఆ పవర్ రేంజర్స్ ని శాశ్వతంగా అంతం చేయి. తప్పకుండా చేస్తాను. ఇక మనం దేనికి భయపడక్కర్లేదు. కరెక్ట్ గా చెప్పావు దియో. ఎవరిని ఓడిస్తారు? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు? బౌలింగ్కా? కేసీ ఒక టర్కీకి బౌల్ చేశాడు, అందుకే మేము సంతోషంగా ఉన్నాం. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక మాట నాతో చెప్పేసి వెళ్ళుంటే సంతోషించేదాన్ని. కేసీ, లిల్లీ, థియో పైన రూమ్ కి రండి. వాళ్ళ రూమ్ లో ఏం చేయబోతున్నారు? ఆ ఫ్రాగ్ పనిష్మెంట్ అనుభవించడం చూసారా ఆర్జే? వాడు మనల్ని ఎప్పటికీ గెలవలేడు. అవును, గెలుపు మనదే, మాస్టర్ టాటూస్ కూడా మనవే.
మాస్టర్సా? అప్పుడే కాదు. ఏమంటున్నారు? ఫైటింగ్ మిషన్స్ లాంటి మమ్మల్ని ఇంకెవరూ గెలవలేరు. కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఒంటికి ప్రమాదం. మనం మళ్ళీ బేసిక్స్ నుంచి మొదలు పెడదాం. బేసిక్సా? మేము చాలా లెవెల్స్ దాటాం కదా. కానీ మీరు మొదటి నుంచి ప్రాక్టీస్ చేయండి. ఓ, మొదలు పెట్టడానికి ఇదే మంచి సమయం అనుకుంటాను. పవర్ రేంజర్స్ నా దగ్గరకు రండి. హై, హై, యా, హా, యా. పవర్ రేంజర్స్ మీకు నిజంగా దమ్ముంటే నాతో పోరాడండి. వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు. రుచి చూపించొస్తాం. జరాడేదో తేడాగా ఉన్నాడు. సెన్సార్స్ వాడి శక్తి పెరిగినట్టు చూపిస్తున్నాయి. మీరు దిగులు పడకండి ఆర్జయ్, మేము వాడికి భయపడం. వాడికే కాదు, ఎవరికి భయపడం. సరే పదండి వెళ్దాం. హై, హా, యా. మీరు ఇంత ధైర్యంగా వస్తారని ఊహించలేదు. ఎందుకు రాము? నిన్ను నీ మనుషుల్ని మట్టి కరిపించాలిగా. అది మీ వల్ల అయ్యే పని కాదు. అప్పుడే పడిపోతే ఎలా? నిలబడండి. రెడీ. Jungle Beast, Spirit Unleashed. టైగర్ శక్తితో రెడ్ రేంజర్. With the speed of a cheetah, Yellow Ranger. With the stealth of the jaguar, Blue Ranger. మేము యానిమల్ స్పిరిట్స్ అన్నిటినీ ఏకం చేస్తాం. పవర్ రేంజర్స్, జంగల్ ఫ్యూరీ. ఓకే, పదండి. Casey, Theo. నీ అంతం నా చేతుల్లో ఉంది, ఎల్లో రేంజర్. అది కూడా తేల్చుకుందాం. Jungle Maze. చీటా శక్తిని చూడు. నీ చీటా నా లయన్ ముందు ఎందుకు పనికిరాదు. బలహీనలు ఓడిపోక తప్పదు. నీకు నువ్వు గొప్పవాడిని అనుకుంటే సరిపోదు. చీటాని బయటికి ఆహ్వానిస్తున్నాను. Lily! No! Yeah! Come on! థియో, సవాలు చేస్తే జవాబు రెడీ. Yeah! Jungle fans! Yeah! ఇప్పుడు నీ బ్యాట్ ఫ్రెండ్ కి నీకు సాయం చేయలేడు. ఓ అలాగా? స్వూప్ టెక్నిక్. పనికిరాని వాడు. నిన్ను నేను ఇంకా మొదలు పెట్టలేదు. నేను మిమ్మల్ని దాటి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాను. నువ్వు నీ ఫ్రెండ్ నా ముందు ఓటమి ఒప్పుకోవాల్సిందే. ఏంటి? నిజమే నిజమే చెప్తున్నాను. నా దుష్ట శక్తుల ముందు మీరు నిలబడలేరు. ఇప్పుడు నేను మీకు మాస్టర్ని. థియో, నేను వస్తున్నాను. ఓడిపోయారని ఒప్పుకో, బ్లూ రేంజర్. ఓకే, మనం మళ్ళీ కలిసాం. అలాగే ఈసారి నిన్ను తప్పక ఓడిస్తాం.
మాస్టర్ మౌ నిన్ను నమ్మి నీకు నేర్పించిన విద్యని నువ్వు వినాశనానికి ఉపయోగిస్తున్నావు. మాస్టర్ మోకి అసలు శక్తి అంటే ఏంటో తెలీదు. నన్ను ఎవరు ఆపలేరు. నువ్వు ఎప్పటికి తెలుసుకుంటావు. ఇక నీ అంతు చూస్తాను. టైగర్ శక్తితో స్ట్రైక్ రైడర్ బ్లూ. రైట్ చేద్దాం. ఫుల్ థ్రాటిల్. స్ట్రైక్ రైడర్ హై స్పీడ్. Attack mode. Go. ఇప్పుడే చేస్తా. ఫ్రెండ్స్ రెడీ. ఇంతేనా? మీరు తప్పుకోండి. Charge! Power the animal spirit! Fire! ఏంటిది? కానీ ఇదెలా? అది అసాధ్యం. మీకు ముందే చెప్పాను, ఇప్పుడు నేను మీరు ఊహించిన దానికంటే శక్తివంతుణ్ణి అని. స్పిరిట్ ఆఫ్ ద మైటీ లయర్. విజయం నాదే. మాస్టర్ మోని అడిగానని చెప్పండి. అంటే వుల్ఫ్ మాస్టర్ ఉద్రేకంతో తిరిగి వచ్చాడు. మాస్టర్తో పోటీ పడే సింహం స్టూడెంట్స్ మీద పంజా విసరడం ఎందుకు? అదే నిజమే. కానీ నీ శక్తి సామర్థ్యాలు కూడా నా ముందు ఎందుకు పనికిరావని తెలుసుకో. నీకు నువ్వుగా లొంగిపో. అప్పుడు నీ స్టూడెంట్స్ ని వదిలేస్తాను. వద్దు. వద్దు. ఏం చేయాలో మీకు తెలుసు. అతన్ని బంధించండి. ఆగండి, ఇప్పుడు మీరేం చెప్తారో నేను చెప్పనా? సారీ ఫ్రాన్, ఇందాక లంచ్ అవర్లో మేము పని మీద బయటికి వెళ్ళాం, ఇప్పుడు వేరే పని మీద మేము పైన రూమ్కి వెళ్తాం అంటారు. నిజమే ఫ్రాన్, నువ్వు చెప్పింది కరెక్టే. సారీ ఫ్రాన్, మేము చేసింది తప్పే. హే ఓకే, పర్వాలేదు. మీరేం దిగులు పడకండి, నేను మీ గురించి ఏం అనుకోలేదు. అవును, ఆర్జే ఏరి? మధ్యాహ్నం నుంచి ఆయన కనిపించడం లేదు. ఎవరిని తీసుకొచ్చావు? శభాష్, నువ్వు దుష్ట శక్తులకు నిజమైన సహచరుడివి. పైశ్వం మాస్టర్, నేను చూస్తున్నది నిజమేనా? ప్లీజ్ మరీ నన్నంత పొగిడేయకండి. మీరు నాకు ఇచ్చిన ట్రైనింగ్ కి బహుమతిగా వీణ్ణి మీ ముందే అంతం చేయాలనుకుంటున్నాను. ఓ, ఇంతకు ముందు నేను ఎవరికి గిఫ్ట్ ని కాలేదు. గొప్ప గిఫ్ట్. సరే, మనం పండగ చేసుకుందాం. చెప్పండి ఓవర్లార్డ్ జెలికా, ఈసారైనా సరిగ్గా పనిచేయి. యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేయి. మరి పవర్ రేంజర్స్ సంగతేమిటి? వాళ్ళ మాస్టర్ లేకుండా వాళ్ళు ఏమీ చేయలేరు. చిన్న డౌట్, ఇంతకు ముందులా వాళ్ళకెవరైనా మాస్టర్స్ దొరికితే? భూమి మీద మిగులున్న ముగ్గురు మాస్టర్ దగ్గర వాళ్ళు ట్రైన్ అయ్యారు. ఇక వాళ్ళు ట్రైన్ అవ్వడానికి ఏ మాస్టర్స్ ప్రాణాలతో లేరు.
మనం మాస్టర్స్ కావని అర్థం అవుతుంది. మనం ఎలాగైనా ఆర్జీని కాపాడాలి, ఏదేమైనా సరే. నిజమే, కానీ ఏ మాస్టర్ దగ్గర నేర్చుకోకుండా మనం జెరాడ్ని ఎలా ఓడిస్తాం? వాడు ఇప్పుడు చాలా శక్తివంతంగా ఉన్నాడు. ఇప్పుడేం చేయాలో మీకు తెలుసు అని ఆర్జే అనడంలో అర్థమేంటి? ఆయన ఉద్దేశం ఆయన మనల్ని ఏం చేయమన్నారో అది కరెక్ట్గా చేయమని, అంటే మళ్ళీ బేసిక్స్ నుంచి మొదలు పెట్టమని. అంటే ఫోర్బిడెన్ రూమ్ నుంచా? హే, అది నాకు ఇష్టమే, కానీ నాకు తెలిసి ఆ రూమ్ ఖాళీగానే ఉంటుంది. అందువల్ల మనకు వచ్చేదేంటి? అవును నిజమే, కానీ ప్రయత్నిద్దాం. మనకున్న ఆఖరి అవకాశం అది. వావ్, చాలా బాగుంది. ఉండడానికి మంచి రూమే ఇచ్చారు. డాషి నీ వుల్ఫ్ స్పిరిట్ ని తునాతునకలు చేయడం చూడాలని ఆతృతగా ఉంది. నువ్వు కనికరించమని కాళ్ళ మీద పడ్డం చూడాలి. మీ గెస్ట్లని మీరెప్పుడు ఇలాగే ట్రీట్ చేస్తారా? దిగులు పడకు, ఇలా ఎంతోసేపు ఉంచంలే. బహుశా నేను జెరాడ్ చేతిలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ జడ్జిమెంట్లో మీ మాస్టర్ ఒక తప్పు చేస్తున్నాడు. ఏంటా తప్పు? అతను పవర్ రేంజర్స్ ని తక్కువగా అంచనా వేస్తున్నాడు. స్పైడర్స్! భయపడకు, మేము వెనకే ఉన్నాం. మొత్తం అంతా వెతకండి, మనకి ఏదో ఒక హెల్ప్ దొరక్కపోదు. హే, ఇదేంటో చూడండి. ఇది బహుశా అనిమల్ రూపంలో ఉన్న మాస్టర్ ఫ్యాంట్ అనుకుంటా. ఆయన మాస్టర్ స్వూప్. ఆయన మాస్టర్ ఫిన్. కానీ అసలు వీళ్ళంతా ఎవరు? అది గొరిల్లా, అది యానలోప్, ఇది పెంగ్విన్. వాళ్ళంతా ఒకప్పటి పైజ్వా మాస్టర్స్. మాస్టర్ మావ్! ఈ మాస్టర్స్ అందరినీ ఎలా కనిపెట్టాలి? ఆర్జేని బంధించారు, మాకు ఇంకా ట్రైనింగ్ కావాలి. అవును, నాకు తెలుసు, కానీ వాళ్ళు ఇప్పుడు మీకు కనిపించరు. ఒక యుద్ధంలో వారు అంతమైపోయారు. ఇప్పుడు వాళ్ళు స్పిరిట్ ప్రపంచంలో ఉంటున్నారు. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళగలరా? మేము ఆర్జీని కాపాడాలి. అక్కడికి వెళ్ళిన వాళ్ళెవరూ ఇంతవరకు తిరిగి రాలేదు. మీరు అలాంటి ప్రదేశాన్ని ఎప్పుడూ చూసి ఉండరు. మాస్టర్ ప్లీజ్, మేము అక్కడికి వెళ్ళగలం, ఏదో రకంగా తిరిగి రాగలం. అది చాలా ప్రమాదం. నన్ను క్షమించండి, నేను అలా చేయలేను. ఓ, ఇదేం బాలేదు. నేను పిజ్జా అడిగాను. తిను. నా షోకేస్లో ఉండే బొమ్మ కూడా బలం ఉండాలి. నిజమే, పెద్ద పోటీ. నేనేమైనా స్పెషల్ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నావా? ఎంత నవ్వాలనుంటే అంత నవ్వుకో, తర్వాత నవ్వేందుకు నోరు తెరవలేవు. త్వరగా రండి రేంజర్స్. ప్లీజ్, మీరు మమ్మల్ని తీసుకువెళ్లాల్సిందే. మాకున్న దారి అదొక్కటే. మాస్టర్, మేము సాధించగలం. మా ట్రైనింగ్ మొదలుపెట్టింది మీరైతే కొనసాగించింది ఆర్జే. మేము మిమ్మల్ని ఓడిపోనివ్వం. ప్లీజ్ మమ్మల్ని నమ్మండి. నేను డోరు తెరుస్తాను, మీరు బయలుదేరండి. ఇక వెనకడుగనేదే లేదు. హాలిడేస్ లో వెళ్లే పిక్నిక్ స్పాట్ లా లేదు కదా? ఇది దురాత్మలుండే మరో ప్రపంచం. ఏమనుకున్నావు? పామ్ ట్రీస్, హ్యూలా గర్ల్స్ ఉంటారనుకున్నావా? ఫ్రెండ్స్, సీరియస్ గా పని ప్రారంభిద్దాం. ఆర్జే మన కోసం చూస్తూ ఉంటారు.
మీరిక్కడికి వచ్చుండకూడదు.